కొన్ని రోజుల నుంచి ఇండిగో ఎయిర్లైన్ సమస్య, వందల వేల సంఖ్యలో ఫ్లైట్లు రద్దవ్వడం, ప్రయాణికులు ఎక్కడికక్కడ ఇరకపోవడం, ఇబ్బంది పడడం, ఉండడానికి కష్టం, తిండి ఖర్చు కష్టం. ఈ మొత్తం ఎపిసోడ్ అయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ పరువును గంగలో పడేసింది. సరే, ఎన్నిసార్లు గంగలో పడేసినా ఎన్నికల్లో గెలవడానికి బహుశా వాళ్ళకు మరో దగ్గర మార్గం ఏదైనా ఉందేమో తెలియదు. కానీ ఎంత సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ. ఈ రోజు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ పరిస్థితి ఎట్లుందో ఈ ఒక్క వీడియో చూడండి, తెలుస్తుంది. ప్రయాణికులు చూడు చూడు పాపం, ప్రయాణికులు చూడు. యూ జస్ట్ ఇమాజిన్ మీరు ఎక్కడో ప్రయాణానికి ప్లాన్ చేసుకొని తీరా విమానాశ్రయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విమానం రద్దని, వేరే విమానం అందుబాటులో లేక అక్కడికక్కడికి చిక్కుకొని గంటలు అక్కడే ఉండి తిండి వాసిపోతుంది. ఎయిర్పోర్ట్లలో ఉండడానికి ఎన్ని కష్టాలు. అసలు ఈ ఇండిగో సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? DGCA నిబంధనలు అంటూ ఉన్నారు. అంటే పైలట్లకు, క్రూకులకు వారాంతపు విశ్రాంతి ఇవ్వాలి అని. ఆ DGCA నిబంధనలు 18 నెలల కిందట ప్రవేశపెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు అమలు చేయాలి. అరే, ఆ నిబంధనలు అమలు చేసే విధంగా ఎయిర్లైన్స్ సిద్ధంగా ఉన్నాయా లేదా అని కేంద్ర ప్రభుత్వం చూడకపోతే, కాన్సర్న్ మినిస్టర్ చూడకుండా అది ప్రైవేట్ ఎయిర్లైన్స్ అని ఊరుకుంటే కుదురుతుందా? ప్రైవేట్ ఎయిర్లైన్స్ అని ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేయాలి కదా. ఇక్కడ బాధాకరం ఏంటి అంటే, మన ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్ని, డొమెస్టిక్ ఈ విమాన సర్వీసులను 70% ఇండిగోనే కంట్రోల్ చేస్తుందండి. మినిమం 60 to 70% ఇండిగోనే కంట్రోల్ చేస్తుంది. మరి 70% మార్కెట్ని కంట్రోల్ చేసే ఎయిర్లైన్స్, అరే మనం అమలు చేయబోతున్న నిబంధనలు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నారు? ఏం మానిటరింగ్ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళు కొత్తగా పైలట్లను రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా చూడక్కర్లేదా? లేదు అన్నప్పుడు, టైం దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళకు 2-3 సార్లు, అట్లీస్ట్ 1-2 సార్లు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదా? సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వార్ రూమ్ సెట్ చేసి, సరే ఇప్పుడు మంచిదేనేమో, కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. మరి అప్పుడు చూడాలి కదా. ఇప్పుడు వేల విమానాలు రద్దయిపోయి ఇంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా 300 విమానాలు పైగా రద్దయ్యాయి. ఒక వార్ రూమ్ అనేది సెట్ చేసేసాం, ఒక కమిటీని ఫామ్ చేస్తాం, హై లెవెల్ ప్రోబ్ ఉంటుంది, ఇండిగో మీద చర్యలు తీసుకుంటాం, అవంతా ఓకే. ఇప్పుడు ఇబ్బంది పడ్డ ప్రయాణికుల బాధ ఏంటి? వాళ్ళ కష్టాలు ఏంటి? ఏం చేస్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు అని దేశవ్యాప్తంగా కూడా ఉన్నదే ఆ మినిస్ట్రీలో పెద్ద పనేమీ ఉండదు. అందుకే కావాలి ఏపీ నుంచి చంద్రబాబు గారు పోయినా, ముఖ్యమంత్రి గారు ఓకే, లోకేష్ గారి పైన ఎవరు పోయినా రిసీవ్ చేసుకొని వాళ్ళ చుట్టూ తిరగడానికి, సరే ఆ పార్టీ ఎంపీ మినిస్టర్ కాబట్టి తిరుగుతారేమో. ఒక స్టేట్ మినిస్టర్ పైన సెంట్రల్ మినిస్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానికి పెద్ద పని కూడా ఏమీ ఉండదేమో. ప్రభుత్వ ఎయిర్లైన్స్ ఏమున్నాయి? అది ఇండిగో ప్రైవేట్ ఎయిర్లైన్స్ అంటే ప్రైవేట్ ఎయిర్లైన్స్ మానిటరింగ్ మా పని కాదు అనుకుంటే మినిస్ట్రీగా మా శాఖే అవసరం లేదు. మినిస్ట్రీగా ఆ శాఖే అవసరం లేదండి బాబు, సీరియస్లీ. అరే 70% మార్కెట్ని కంట్రోల్ చేసేదాన్ని మానిటరింగ్ చేయాలి కదా. నిబంధనల మేరకు వాళ్ళు పైలట్లను రిక్రూట్ చేసుకుంటున్నారో, మనం ఒకసారి నిబంధనలు అమలు చేశాము అంటే వాళ్ళు పైలట్లను రిక్రూట్ చేసుకోకుండా వారాంతపులకు ఉన్న పైలట్లకు వాళ్ళు విశ్రాంతి ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి అంటే, వందల వేల విమానాలు రద్దయిపోతే ప్రయాణికులు ఏమైపోతారనేది మినిమం కాన్సర్న్ కదండి. ఏం చెప్తాం ఇంకా.